ప్రైజ్ ది లార్డ్ అండి. ఇప్పుడు మళ్ళీ పార్ట్ 3 బైబిల్ స్టడీ నేను చేస్తున్నాను. పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 అయిపోయింది, పార్ట్ 3 అండి. 4 మినిట్సే ఉంటుంది, ఎందుకంటే నా మొబైల్ ఆఫ్ అయిపోతూ ఉంది. సో 4 మినిట్స్లో నేను వీడియో చేస్తున్నాను. చూసి మీరు దీవింపబడాలనేసి నేను నమ్ముతున్నాను. ఎవరికి బైబిల్ అస్సలకే తెలియదు, బైబిల్లో ఏముందో తెలియదు, వాళ్ళు ఈ వీడియోని చూసి బైబిల్లో ఏముందో యేసయ్య గురించి తెలుసుకొని రక్షణ పొందుకోవాలనేసి నా కోరిక. సో నేను స్టార్ట్ చేస్తున్నాను. At the time John the Baptist came to the desert of Judah and started preaching, "Turn away from your sins," he said, "because the kingdom of heaven is near." John was the man the prophet Isaiah was talking about when he said, "Someone is shouting in this desert, prepare a road for the Lord, make a straight path for them to travel." ఇది వాక్యం ఎవరి గురించి రాస్తుందంటే బాప్తిజం ఇచ్చే యోహాను గురించి రాశారనమాట. యోహాను ఏసయ్యకి కజన్ అవుతాడు. సో తన గురించి కూడా ఈ ప్రవచనం చేయబడి ఉన్నదనమాట. ఆ ప్రవచనము ఏమని చెప్తుందంటే, ఒక యెషయా ప్రవచనంలో బుక్లో ఉందండి. ఆ ప్రవచనం ఎట్లా చెప్తుందంటే, ఒక మనుషుడు డెజర్ట్లా ఎడారిలా ఉండి వరిస్తున్నాడు అనమాట. సో మీరు మీ పాపాలు విడిచేయండి, ఇదిగో దేవుడు రాజ్యం వస్తుంది అనేసి ఆయన అరిస్తున్నాడు అనమాట. ఆయన యేసయ్యకి హీస్ ప్రిపేరింగ్ ఎ రోడ్ ఫర్ ది లార్డ్. సో దారి సిద్ధపరిచే మనిషి అయినా అనేసి ఆయన గురించి యోహాను గురించి రాయబడి ఉన్నదన్నమాట. సో 4th వర్స్ నేను చదువుతున్నాను నేను. John's clothes were made up of camel's hair. He wore a leather belt around his waist, and his food was locusts and wild honey. People came to him from Jerusalem, from the whole provinces of Judah, and from all the country near the river Jordan. They confessed their sins, and he baptized them in the జార్డాన్. సో ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే, యోహాను ఎట్లా ఉండేవాడు అంటే, యోహాను క్లోత్స్, ఆయన బట్టలు క్యామల్స్ అంటే ఇది వంటే ఎండకలతో చేయబడి ఉన్నది అనేసి అంటున్నారు. ఆయన బెల్ట్ లెదర్ బెల్ట్ అనమాట. ఆయనది రౌండ్, ఆయన నడుముకి కట్టుకుంటాడు. ఆయన ఆహారం ఏమంటే లాక్టస్ అండ్ వైల్డ్ హనీ. లాక్టస్ ఇంకా వైల్డ్ హనీ అంటే తేనె, మిడతలు ఇంకా తేనె తింటూ ఆయన దేవుడి సువార్త ప్రకటిస్తున్నాడు అనమాట. ఎవరు? యోహాను. సో అక్కడ ఉండే చుట్టుముట్టు జూడా అనే దేశం చుట్టుముట్టు ఉన్న మనుషులందరూ ఆయన వద్దకు వచ్చి రివర్ జోర్డాన్లో వాళ్ళ పాపాలు ఒప్పుకొని బాప్తిజము ఆయన చేతి నుంచి తీసుకుంటూ ఉంటారనమాట. సో దెన్ నెక్స్ట్ 7th వర్స్లో చూస్తే, when John saw many Pharisees and Sadducees coming to him to be baptized, he said. సో మనము ఈ వాక్యము ముందు ఇంత వర్స్ చదివేసి నేను ఇంకొక పార్ట్ చేస్తాను, దాంట్లో నేను చెప్తాను. 4 మినిట్స్లోనే నేను స్టాప్ చేయాలి. నా మొబైల్ చాలా షార్ట్గా స్టాప్ అయిపోతుంది ఉండడం వల్ల. సో నేను ప్రే చేస్తున్నాను అనమాట. యూట్యూబ్కి కావలసిన ప్రతి ఒక్క కెమెరా చేయడానికి కెమెరా తీసుకోవాలనేసి మీరు కూడా ప్రార్థించండి. అదే రీతిగా మనం ఇప్పుడు ప్రార్థిస్తాం. దేవా నీకే వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వాంతర్యామి నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నేను గొప్ప దేవుడవు తండ్రి. అవును తండ్రి, ఎవరెవరు తండ్రి యేసయ్య ఈ వీడియో చూస్తున్నారు తండ్రి, వాళ్ళందరినీ దీవించు తండ్రి, వాళ్ళని దర్శించు తండ్రి. యేసయ్య శరీరం నుండి ప్రతి ఒక్క నొప్పి నుంచి వాళ్ళకి సంపూర్ణ విడుదల, స్వస్థత దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నువ్వు జీవగల దేవుడవు, నువ్వు సర్వశక్తి మంతుడవు తండ్రి. యేసయ్య వాక్యాన్ని విని వాళ్ళు గ్రహించి నువ్వే నిజమైన దేవుడని నమ్మి విశ్వసించి రక్షణ పొందుకునే కృపని వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. చిన్న ప్రార్థన నజరుడని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.